మంగళగిరి దిగువ సన్నిధిలో ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. తమ ప్రతిపాదనలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణతో పాటుగా యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి ఆ సమావేశంలో మంత్రి ఆమోదాన్ని తెలిపారు. ఆయా జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులను ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి లోకేష్ పలు సూచనలు చేశారు. ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. భక్తులు సంతృప్తి చెందేలా పగడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పలు జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులను చేపట్టామన్నారు. వచ్చే నెల 3న ఆయా పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. దాతల నుంచి విరాళాల సేకరణపై ఈ సమావేశంలో ప్రస్తావించారు.